అన్నా, నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడు నిజంగా నాతో ఉన్నాడా? తమ్ముడు, యోసేపును అతని సొంత అన్నలే అమ్మేశారు, కాని దేవుడు అతన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. అయితే అన్న, యోసేపు జీవితంలో ఎందుకంత బాధ వచ్చింది? తమ్ముడు, జైలు యోసేపు జీవితానికి ముగింపు కాదు, దేవుడు అతన్ని రాజభవనానికి సిద్ధం చేస్తున్న స్థలం అది. అన్నా, నేను చాలా తప్పులు చేశాను, దేవుడు నన్ను ఇంకా అంగీకరిస్తాడా? తమ్ముడు, శాంసోన్ తప్పిపోయాడు, కాని దేవుడిసారికి ఉల్టుగా అతనికి బలాన్ని ఇచ్చాడు. నేను కూడా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించగలనా? తమ్ముడు, దేవుడు నీ గతాన్ని కాదు, నీ పశ్చాత్తాపాన్ని చూస్తాడు. ఆయన దగ్గర కొత్త ప్రారంభం ఎప్పుడూ ఉంటుంది. అన్నా, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో భయంగా ఉంది. తమ్ముడు, యోసేపు జైలు నుంచి రాజభవనానికి వెళ్ళాడు, నీ జీవితంలో కూడా దేవుడు ఊహించిన తలుపులు తెరవగలడు. పరలోక తండ్రి, ఈ తమ్ముడి జీవితాన్ని నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. ఇతని కన్నీళ్లను ఆనందంగా మార్చు, ఇతని భయాన్ని ధైర్యంగా మార్చు. ఇతను వేసే ప్రతి అడుగులో నువ్వే ముందుండి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.